పాప డెలివరీ అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా వచ్చా బయటికి నుంచి బయటికి వచ్చింది. ఏమైందో పరిస్థితి. బాత్రూమ్ పోతే బాత్రూమ్కి డబ్బులు కట్టాలి. గవర్నమెంట్ పిల్లలు డిశ్చార్జ్ అయితే ఎవరు ఆయా నర్సులకి డబ్బులు కట్టాలి. పెద్ద బిజినెస్ మనుషులతో బిజినెస్, వాళ్ళ అవకాశాలతో బిజినెస్, దారుణమైన బిజినెస్ ఇది. గోస్ ఆసుపత్రి 2 ఏళ్ళ తర్వాత నా కూతురు ఇక్కడే డెలివరీ అయ్యింది. ఈ సౌండ్కి మీకు వినపడుతూనే లేదు మాట. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బళ్ళారి క్యాంపస్. లోపల పోయి హాస్పిటల్కు బాయ్స్ అలవ్ లేదు లోపల. నోరు తిండి పడుతుంది. ఇంత పెద్ద హాస్పిటల్ క్రౌడ్ చూడు ఎంతలా ఉంది. నేను తినేసి అక్కడ బైక్ పార్క్ చేసిన. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, ప్రతి చోట గవర్నమెంట్ అని చెప్పి కర్ణాటక ఇది ఉంది కానీ బట్ ఎలా గవర్నమెంట్ అయినా కానీ పాప డెలివరీ అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా వచ్చా బయటికి నుంచి బయటికి వచ్చింది. ఏమైందో పరిస్థితి. బాత్రూమ్ పోతే బాత్రూమ్కి డబ్బులు కట్టాలి. గవర్నమెంట్ పిల్లలు డిశ్చార్జ్ అయితే ఎవరు ఆయా నర్సులకి డబ్బులు కట్టాలి. పెద్ద బిజినెస్ మనుషులతో బిజినెస్, వాళ్ళ అవకాశాలతో బిజినెస్, దారుణమైన బిజినెస్ ఇది. సరే బాయ్. నిసర్గ వెజ్ నాలెడ్జ్గా లప్లాడుతాం. చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పే. చికెన్ ఫ్రైడ్ రైస్ 2 పూటలు తినేకి 400 కట్టి పెట్టాం కదా. దుడ్డు హోటల్ బాగానే ఉంది. 2 ఫ్రైడ్ రైస్ ఫుల్ తినేటప్పుడు అది ఫుల్ అయిపోయింది. దాంట్లో మళ్ళీ బయలుదేరి పార్సల్ కట్టుకున్నాం. హాస్పిటల్ ఎంత పెద్దగా ఉంటుంది. ఇంకా టైం అవట్లే స్వామి. వీటిని బయటికి పోయినా ఇంటికి పోయినా రాత్రి అవుతుంది. మళ్ళీ ఈరోజు డ్యూటీ లీవ్ పెట్టాలి. ఈరోజు హాస్పిటల్ సచ్చేదని తెలుసు కానీ దానికి ఎందుకు ఇంత ఉండడం అర్థం కాదు. బర్త్డే జరుగుతుంది, డెత్ సుడుగాడులో జరుగుతుంది. బాగుంది కదా మన లైఫ్ బలం ఉంటుంది కదా. బతికేకి బతకాల్సింది తప్పదు.